డాటర్ లింక్ అబ్రాడ్ ఎంబీబీఎస్ అడ్మిషన్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్. ఓకే అండి, ఈరోజు ఓకే అండి ఫిలిపిన్ ఎంబీబీఎస్ ఇండియాలో ఎంబీబీఎస్ మిడిల్ క్లాస్ పీపుల్కి ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళకి ఈ ఫిలిపిన్ కంట్రీలో అనేది మంచి అవకాశం. ఓకే, మనకి ఫిలిపిన్ కంట్రీలో సుమారు మనకి 42 కాలేజెస్ ఉన్నాయి. మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్. గవర్నమెంట్ కాలేజ్ తక్కువ ఉంటాయి ఫిలిపిన్ కంట్రీలో. ఈ గవర్నమెంట్ కాలేజెస్ మనకి తక్కువ ఉంటాయి, ఫిలిపిన్ కంట్రీలో మనకి ప్రైవేట్ కాలేజ్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అసలు ఫస్ట్ ఫిలిపిన్ అనేది తెలుసుకుందామండి. అసలు ఫిలిపిన్ అనేది ఒక ఐలాండ్ దీవండి. ఈ ఫిలిపిన్ మనకి ఫిలిపిన్ దీవిలో మనకి ఐలాండ్ దీవి ఒక ముక్కలుగా లేదా ఒక సిటీగా ఒక కొంత ప్లేస్ ఒక ముక్కలుగా మనకి మన ఇండియాలో గోవా ఎలా ఉందో, అండమాన్ నికోబార్ దీవులు ఎలా ఉందో అట్లాగా అక్కడక్కడ ప్లేస్ అనేది ఉండదండి. మొత్తం కలిపి ఉండదు, ఈ దీవి అనేది ఉండదండి. ఓకే, మన ఫిలిపీన్స్ చూడడానికి ఎలా ఉంటుంది? వరల్డ్ లార్జెస్ట్ ఇంగ్లీష్ కంట్రీ అండి. వరల్డ్ లార్జెస్ట్ థర్డ్ ప్లేస్ ఉందండి. థర్డ్ ప్లేస్ లో ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడే కంట్రీ ఏదంటే ఫిలిపీన్స్. ఓకే, ఫిలిపీన్స్ యొక్క మనకి సెక్యూరిటీ ఎలా ఉంటుందో, మనకి విధానం ఎలా ఉంటుంది? క్రిస్టియన్ కంట్రీ అండి. ఫిలిపీన్ అనేది క్రిస్టియన్ కంట్రీ. నెక్స్ట్ మన ఈ ఫిలిపీన్ కంట్రీలో కూడా మన ఇండియన్ పీపుల్స్ ఎక్కువ మంది చదువుకొని వెళ్ళిపోయారు. ఎక్కువ మంది సెటిల్ అయి ఉన్నారు అక్కడ. మన నార్త్ ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ కూడా ఇక్కడ బిజినెస్ పరంగా లేదంటే ఒక స్టడీ పరంగా చదువుకోవడం మన ఫిలిపీన్లో ఎక్కువ చదువుకుంటాం. నెక్స్ట్ ఫిలిపీన్లోకి మనం ఇంకోటి ఏంటంటే ఫిలిపీన్ యూఎస్ఏకి ఎక్కువ సంబంధాలు ఎక్కువ అండి. ఈ ఫిలిపీన్లో చదివిన పిల్లలు ఫిలిపీన్ కంట్రీ పిల్లలు యూఎస్లో ఎక్కువ మంది వీళ్ళు జాబులు చేస్తూ ఉంటారు. మన ఇండియన్స్ ఎలా యూఎస్లో జాబులు చేస్తారు, ఈ ఫిలిపీన్ కంట్రీలో కూడా వీళ్ళు కూడా ఎక్కువ యూఎస్లో నర్సెస్ కానీ డాక్టర్స్ కానీ లేదంటే అదర్ ప్రొఫెషన్స్ ఎవరైనా కూడా యూఎస్ఏలో ఎక్కువ మంది జాబ్ చేస్తుంటారు. వాళ్ళకి యూఎస్ఏ కంట్రీకి ఫిలిపీన్ కూడా మంచి దగ్గర మంచి సత్సంబంధాలు ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ ఫిలిపీన్ కోర్స్ ఎలా ఉంటుంది? ఓకే, మనం ఎంటర్ అయిన తర్వాత ఓకే మన నీట్ అనేది కంపల్సరీ అండి. నీట్ లేకుండా నీట్ ఎగ్జామ్ అనేది మనం రాసిన తర్వాత మనకి అడ్మిషన్ అనేది అక్కడ దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ మనం ఫిలిపీన్ కంట్రీలో ఏం ఫస్ట్ బిఎస్ జాయిన్ అవ్వాలండి. డైరెక్ట్ ఫస్ట్ ఎంబీబీఎస్ ఉండదండి. అక్కడ ఎంబీబీఎస్ అంటే ఇక్కడ ఎండి అంటారు. ఓకే, వాళ్ళకి ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కలిపి 4 years ఉంటుందండి. 4.5 years ఉంటుంది. మనకి ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ ఉంటుంది. వాళ్ళకి ఎంటర్ అయిన తర్వాత డిగ్రీ 4.5 years ఉంటుంది. ఓకే, ఈ 4.5 years మనకి ఎంటర్ అయిపోతుంది కాబట్టి మనం ఈ బిఎస్ కోర్స్ అనేది మీరు భయపడవలసిన బ్యాచులర్ ఆఫ్ సైన్స్ అండి. ఇది ఒక ఎండీకి అనేది ఒక బెస్ట్ పునాదండి. ఈ బిఎస్ అనేది ఏంటంటే మనకి ఈ క్లారిటీగా మనకి ఎండీలో ఏదైతే కోర్స్ చదువుతామో ఈ బేసిక్స్ అన్ని మనకు ఉంటాయండి. బిఎస్ చాలా ఈజీ అండి. ఒక యూనివర్సిటీ వచ్చి ఒకలాగా మనకి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఒక యూనివర్సిటీ 9 months, ఒక యూనివర్సిటీ 1 month, 1 year 1 month, ఒక యూనివర్సిటీ 2 year 2 months, ఒక యూనివర్సిటీ 1 year 6 months ఇట్లాగా ఆఫర్ చేస్తూ ఉన్నారండి. ఓకే, మన బిఎస్ బయాలజీ అయిన తర్వాత మనకి ఎన్మాట్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుందండి. ఎన్మాట్ అనే ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఎన్మాట్ అనేది ఒక ఎగ్జామ్ అనేది ఉంటుందండి. ఈ ఎన్మాట్ అనే ఎగ్జామ్ అనేది మనకి బిఎస్ అయిపోయిన తర్వాత ఎన్మాట్ అనే ఎగ్జామ్ అయిన తర్వాత ఎండీలోకి ఎంటర్ అవుతారండి. ఎండీలోకి అనేది ఎంటర్ అవుతారు. ఈ ఎన్మాట్ అనే ఎగ్జామ్ కూడా మీరు భయపడవలసిన లేదని మనం బిఎస్ బయాలజీ ఏదైతే ఉందో మన ఇంటర్మీడియట్ సిలబస్ మీద వాళ్ళు ఇంటర్మీడియట్ బిఎస్ బయాలజీ ఏదైతే చదివారో దాని మీద మల్టిపుల్ చాయిస్ లో మనకు క్వశ్చన్ ఉంటాయండి. ఎన్మాట్ అనే ఎగ్జామ్ జస్ట్ మన ఆన్సర్ మనం ఎగ్జామ్ అటెండ్ అవుతే ఒక 50% వచ్చినా 40% వచ్చినా కూడా మనకి ఎండీ అనేది సీట్ అనేది దొరుకుతుందండి. ఓకే, దానికి లివింగ్ కాస్ట్ ఏముంటుంది? ఫిలిపీన్ రావడానికి మనకి 10,000 మనకి 15,000 నుంచి మనకి 80,000 వరకు ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్కి ఉంటుంది. ఒక స్టూడెంట్ ఒకవేళ ఎక్స్ట్రా క్వశ్చన్ ఉంటే వాళ్ళ స్టూడెంట్ ఇష్టం ఉండేది. ఓకే, మన ఫీజు ఎంత అవుతుందండి? ఫిలిపీన్స్ రావడానికి మనకి 15 లక్షల నుంచి 20 లక్షలు అయిపోయే కాలేజ్ ఉన్నాయి, 25 లక్షలు అయిపోయే కాలేజ్, 30 లక్షలు అయిపోయే కాలేజ్ ఉన్నాయి, 40 లక్షలు అయిపోయే కాలేజ్ కూడా ఉన్నాయండి. ఓకే, మనకి 25 అయితే మనకి 15 lakhs, 20 lakhs, 30 lakhs, 40 lakhs ఈ టాప్ కాలేజెస్ పెట్టండి. మన ఇండియాలో టాప్ కాలేజెస్ ఎలా ఉంటాయో ఆ కంట్రీలో కూడా టాప్ కాలేజెస్. ఓకే, మనకి యూనివర్సిటీలు. ఓకే, నెక్స్ట్ మనకి కాలేజెస్ అట్లాగే ఆ కంట్రీలో కూడా టాప్ ఉంటాయి. ఈ 4 మనకి చిన్న కాలేజీలు ఉన్నాయి, పెద్ద కాలేజీలు ఉన్నాయి. ఓకే,
మనకి సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అండి. ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది సేమ్ అక్కడ క్లైమేట్ అలానే ఉంటుంది. ఒక 2 యూనివర్సిటీ ఉన్నాయండి. ఒక ఫిలిపైన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్. ఓకే, మనకి ఉన్నాయండి ప్రైవేట్ యూనివర్సిటీస్ అండి, మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్. ఓకే, మనకి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఇంగ్లీష్ కంటెంట్ అది సేమ్ డిసీజ్ ప్యాటర్న్ సేమ్. ఎక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది అక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది. మనకి ట్రావెల్ కూడా ఇంకా మనకి ఎలాగా అంటే ఒక దీవు కాబట్టి దానికి ఎలాంటి గొడవలు కానీ లేకపోతే ఎలాంటి శత్రుత్వాలు కానీ ఆ దేశాల్లో ఉండవు. ఓకే అండి, ఎక్కువ ఎంసీఏ పాస్ అయ్యేది కూడా ఫిలిపైన్ నుంచి ఎక్కువ మంది పాస్ అవుతారండి. ఎంసీఏ ఎక్కువ మంది స్టూడెంట్స్ ఎంసీఏ కాబట్టి ఇంగ్లీష్ కాబట్టి నలిగి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ అనేది ఎక్కువ ఎంసీఏ అనేది ఎక్కువ పాస్ అవుతూ ఉంటారు ఈ ఫిలిపైన్ కంట్రీలో. ఈ ఫిలిపైన్ కంట్రీలో మనకి చాలా మంది సెటిల్ అయిన స్టూడెంట్స్ కూడా మనకి ఎప్పటి నుంచో వెళ్తున్నారండి. ఇప్పుడు మనకి ఎప్పుడు లాంచ్ చేసిందండి 1995 నుంచి మనకి లాంచ్ చేసిందండి. 95 నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ గత 20 ఇయర్స్ నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ రెడీ అవ్వడం, నెక్స్ట్ ఇక్కడే సెటిల్ అయ్యి పీజీలో గవర్నమెంట్ జాబ్ చేసిన స్టూడెంట్స్ కూడా ఎంతో మంది అండి. ఫిలిపైన్ కంట్రీలో చదువుకోవాలి. ఫిలిపైన్ కంట్రీలో ఏంటంటే జస్ట్ మన పిఎస్తో మంచి సంబంధాలు అది మెయిన్ ఇంపార్టెంట్. ఫిలిపైన్ అండి. మనకి ఫిలిపైన్ కంట్రీలో కూడా మనకి అన్ని విధాలుగా సేఫ్ అండ్ సెక్యూరిటీ కంట్రీ మనకి అన్ని విధాలుగా బాగుంటుందండి. ఓకే, ఇందులో మనకి ఫిలిపైన్ ఈ 48 యూనివర్సిటీస్లో కూడా మనకి ఎక్కువ మంది పిల్లలు వెళ్ళేది దాదాపు మనకి ఒక 22 యూనివర్సిటీలో వెళ్తారండి పిల్లలు ఎక్కువ మంది. మన ఇండియన్స్, సౌత్ ఇండియన్స్, నార్త్ ఇండియన్స్ కలిపి తెలుగు పిల్లలు అండ్ నార్త్ ఇండియన్ పీపుల్స్ కూడా మనకి ఫిలిపైన్స్ 22 యూనివర్సిటీస్ అండి మొత్తం. అందులో 2 గవర్నమెంట్ యూనివర్సిటీస్, 20 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారండి. ఓకే, మనకి ఎలాంటి డౌట్ ఉన్నా ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి. 8500398020 ఈ నెంబర్కి నాకు కాల్ చేస్తే లేదా వాట్సాప్ సెండ్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను కాలేజ్ లిస్ట్ పెడతాను. ఆ కాలేజ్ లిస్ట్ పెడితే మీరు దాన్ని సెర్చ్ చేసుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. మీకు ఎలాంటి డౌట్లు చేయండి, ఎలాంటి డబ్బులు పే చేస్తున్నారో డైరెక్ట్ కాలేజీలో కట్టుకోవచ్చండి. ఇది చాలా ఇది చూసుకోవాలి. మీరు ఏజెంట్ చెప్తున్నారనో లేకపోతే మీరు కన్సల్టెంట్ చెప్తున్నారనో ఎవరో చెప్తున్నారని చెప్పి మీరు ఒక ఏదో కాలేజ్ జాయిన్ చేసేసి కాలేజీలు అక్కడ ఉంటాయండి ఇక్కడ ఉంటాయండి చూసుకోండి. అక్కడ చెత్త కాలేజీలు ఉంటాయి, ఇక్కడ చెత్త కాలేజీలు ఉంటాయి. మీరు ఏదో ఒక మంచి కాలేజ్ రైట్ కాలేజ్ చూస్ చేసుకుని వెళ్ళిపోవాలి. అది ఇప్పుడు మన ఇండియాలో చూసుకోగలుగుతాం. మనకి ఎన్ని పేపర్లో పడిన కాలేజెస్ అవన్నీ జాగ్రత్త చూసుకునే బాధ్యత పేరెంట్ అండి. అంటే మనం ఎదుటి గురించి మనం తప్పుగా చెప్పకూడదు. అలా ఎవరైనా సరే అవతల గురించి మనం ఏంటంటే మనకి క్లారిటీగా తెలుసుకోవాలి. అది ఈ 22 కాలేజెస్ కూడా మనకి ఎంసీఐ పర్మిషన్ అండి. ఎంసీఐ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంసీఐ పర్మిషన్, ఎంసీఐ అండ్ WHO ఈ 2 పర్మిషన్ కూడా మనం చూసుకోవాలండి. ఓకే, ఎంసీఐ పర్మిషన్ ఉంటేనే మనకి ఇండియా నుంచి ఎగ్జిక్యూటివ్ ఉంటుందండి. WHO పర్మిషన్ ఈ 2 కూడా మనం ఈ కాలేజీలో చూసుకోవాలి. ఓకే, కాలేజీలో చూసుకుంటే మీకు ఒక 22 కాలేజ్ లిస్ట్ అనేది మేము ఇస్తామండి. అక్కడే మనకి ఇండియాలో మెస్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది ఎల్లు పిల్లలు కూడా కొంతమంది హాస్టల్లో ఉంటారండి, కొంతమంది రూమ్ తీసుకుని ఉంటారండి. 2 మంది కలిసి రూమ్ తీసుకున్న పిల్లలు ఉన్నారు, లేదా కొంతమంది హాస్టల్ చదువుకున్న పిల్లలే ఉన్నారండి. ఓకే, ఇంటర్మీడియట్ వరకు మనకి చదివింది పిల్లలు ఒకటైతే మన ఎంబీబీఎస్ అండి. ఎండి ఫిలిపైన్ మనకి ఎండీకి వెళ్ళిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కెరీర్ కౌన్సిలింగ్ అండి. మనకి కెరీర్ కౌన్సిలింగ్ ఇవ్వగలిగితే సేమ్ సబ్జెక్టులు అండి. మన ఇండియాలో ఏదో సబ్జెక్ట్ ఉంటుంది సేమ్ సబ్జెక్టులు మనకి ఫిలిపైన్ మనం డౌట్ పడాల్సింది సేమ్ ఇక యాజ్ వెల్ as సేమ్ ఇక్కడ ఏదో సబ్జెక్ట్ ఉంటాయో అక్కడ ఇదే సబ్జెక్ట్స్ అండి. ఓకే, మనకి ఇక్కడ 5.5 yearsలో కోర్స్ అనేది కంప్లీట్ అవుతుందండి. 5.5 years తర్వాత ఇండియాలో వచ్చి మనకి ఈజీగా ఎంసీఏ ఎగ్జామ్ అనేది గట్టిగా అయిపోవచ్చు. ఇది ఎంసీఏ ఎగ్జామ్ అంటే ఏంటంటే ఎంసీఏ ఎగ్జామ్ అంటే మనకి ఏదైతే ఎండీ చదువుతాడో 5 years ఆ ఎండీ కోర్స్ మీద ఎంసీఏ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. దానికి మనకి 300 ఈలో వచ్చి 2 times అండి ఎంసీఏ ఎగ్జామ్ అనేది ఎంసీఐ. ఓకే, అది మనకి అందులో 150 మార్క్స్ ఇస్తే పాస్ అండి ఎంసీఐ. చాలా మంది పాస్ అవుతున్నారండి. ఈరోజు ఎంసీఐ కోచింగ్ సెంటర్స్ మనకి ఢిల్లీలో అవ్వచ్చు లేదా ముంబైలో అవ్వచ్చు, చాలా ఎక్కువ ఉన్నాయి ఎంసీఐ కోచింగ్ సెంటర్స్. మీరు ఏ విధంగా చదువుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి అన్నట్టు నాకు 85003802 కాల్ చేస్తే నేను కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తామంటే పిల్లలకి అది ఏ విధంగా మనకి ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలన్నది మనం వచ్చిన మన ఇంటర్మీడియట్ స్కోర్ ఆధారంగా పెట్టి మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఓకే, మన డైరెక్ట్గా మనకి ఎలాంటి డౌట్ ఉన్నా మీకు ఎలాంటి మాకు ఏ డబ్బులు పే చేస్తుంది డైరెక్ట్గా మీరు ఎస్ఆర్ ఫీజు ఏదో ఉంటే డైరెక్ట్ పే చేసుకుంటే మీరు కాలేజ్ డైరెక్ట్ పే చేసుకుంటే సరిపోతుంది.